మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ప్రజెంట్ ఇప్పుడు హేమచంద్రపురం హెడ్ క్వార్టర్స్ దగ్గర అయితే ఉన్నాం. వరుసగా చూసుకోవచ్చు, అడవి పట్టబట్టిన నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరుసగా ఈ పోలీసు అధికారుల ఎదురైతే లొంగిపోవడం జరుగుతుంది. ఈరోజు 64 మంది అడవి పాటబట్టిన నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వారు ఐజీ గారు, ఎస్పీ రోహిత్ రాజ్ గారు ఎదుటైతే లొంగిపోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఐజీ గారు మాట్లాడతారు. వారి మాటల్లో తెలుసుకుందానండి. ఈరోజు ఇట్టి సరెండర్ మేళా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మల్టీజోన్ ఐజీ సార్ గారికి, అదేవిధంగా ఏఎస్పీ భద్రాచలం, అదేవిధంగా సిఆర్పిఎఫ్ 141 అండ్ 81 ఆఫీసర్స్ అందరికీ కూడా, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు 64 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక ఏసీఎం ర్యాంక్, అదేవిధంగా పార్టీ మెంబర్స్, అదేవిధంగా వివిధ క్యాడర్కి సంబంధించినటువంటి 53 మంది కూడా సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా మన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సరెండర్ అండ్ రియాక్టివేషన్ పాలసీ, అదేవిధంగా వీరికి తక్షణమే ఏవైతే బెనిఫిట్స్ అండ్ రిలీఫ్ మెజర్స్ ఉంటాయో అందించడం వల్ల వీళ్ళు మన ముందుకొచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి ఇంకా క్లియర్గా కూడా మన ఐజీ సార్ని వివరించవలసిందిగా కోరుతుంటూ సెలవు తీసుకుంటాం. పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సమావేశానికి విచ్చేసిన కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ గారికి, భద్రాచలం ఎస్పీ విక్రాంత్ గారికి, సిఆర్పిఎఫ్ డిఐజీ రితేష్ ఠాకూర్, కమాండెంట్ ఆఫీసర్ రితేష్ ఠాకూర్ గారికి, కమాండెంట్ ప్రీత గారికి, రాజేష్ డోగ్రా గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంకా మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే మాకు. ఎందుకంటే ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి మొత్తం 64 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న 64 మంది సభ్యులు, మావోయిస్టు పార్టీ సభ్యులు ఈరోజు పార్టీని వదిలేసి ఈరోజు జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు. వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ మావోయిస్టు ఉద్యమంలో పాల్గొంటున్నారు. వీరు ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ సరిహద్దుగా, అంటే తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో, ముఖ్యంగా సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇందులో ఒక ఏసీఎం కమిటీ మెంబర్ ఒకరున్నారు, పార్టీ మెంబర్స్ 10 మంది ఉన్నారు, రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ ఒక 53 మంది ఉన్నారు. మొత్తం 64 మందిలో 45 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే మేము చేపట్టిన కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు వారికి దాన్ని వారి మనసు అంటే మేము చేపట్టిన విధానాల ప్రభావంతో వారు ఈరోజు వారి ఈ ఉద్యమాన్ని వదిలేసి ఈరోజు ముందుకొచ్చి ఇక్కడ జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. దీని కొరకు మా కొత్తగూడెం పోలీస్ అధికారులు రోహిత్, ఎస్పీ రోహిత్ ఆధ్వర్యంలో మా అధికారులందరూ, టీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, వీరందరూ గ్రామాలకు వెళ్ళి ప్రజలతోని మాట్లాడి సందేశం వీళ్ళందరికీ చేరే విధంగా కృషి చేశారు. మరి వారికి సహకరించిన సిఆర్పిఎఫ్ అధికారులు ఇక్కడ ఉన్నారు. వారు కూడా మాకు సంయుక్తంగా మా అధికారులందరూ కలిసి ప్రజలతోని కలిసి మాట్లాడి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ విధానాలు వాళ్ళకి చేరే విధంగా చేసినందుకు
మా పోలీస్ అధికారులను సిఆర్పిఎఫ్ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఇప్పుడు వీరు ఈరోజు మరి ముందుకొచ్చి ఈ విధంగా సమాజంలో కలుస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున ఫస్ట్ వారికి అందరికీ ఒక్కొక్కరికి 25,000 నగదు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం నుంచి. మళ్ళీ తర్వాత వారు రిహాబిలిటేషన్ కింద వారికి ఎట్లాంటి అంటే రేపు ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన వారు వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడానికి వాటికి కూడా మేము రిహాబిలిటేషన్ కింద తప్పకుండా వారికి చేయూతనిచ్చి వారు అట్లీస్ట్ నెక్స్ట్ ప్రశాంతంగా వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా బతకడానికి మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా మా సహకారం అందిస్తాం. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు 25,000 నగదు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. సార్, నా పేరు పొడియం దేవ, సన్నఫ్ పొడియం బంత, రాస్పల్లి గ్రామం, ఆమెడ్ పిఎస్, ఉసుర్గుల, బిజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్. నేను పామెడ్ ఏరియాలో 9 ప్లాటూన్లో 9 B.Ed ప్లాటూన్లో పార్టీ మెంబర్గా 9 సంవత్సరాలు చేసిన. నేను తెలంగాణ ప్రభుత్వం పోలీసులు మంచి బెనిఫిట్ ఇస్తున్నారని నేను ఇక్కడ తెలంగాణ వచ్చి సరెండర్ అవుతున్నాను. మా ఊర్లో ఎలాంటి వికాస్ కార్యం లేదు, రోడ్డు లేదు, బోరింగ్ లేదు, హాస్పిటల్ లేదు, స్కూల్ లేదు. అందుకే నేను ఇక్కడ వచ్చి సరెండర్ అవుతున్నాను. పెద్దడు మూచకి సోముడి, बिजापुर जिला पामेड़रिया कौरगट्टा। नन्ना 2020 ते तेलंगाना CRP कंपनी ते काम किया। अगतिंसी नन्ना 2025 ते लोन वासी तेलंगाना सरकार ते वासी सिलेंडर आते यासी वक्ता इगवासी मावनाटिना बैनर मक्की वेंडे वर्किना करंगी मजी सिलेंडर आइने वेकित ಈಗ ತೆಲಂಗಾಣ ಸರ್ಕಾರು ಬೆದ್ವಂಡೆ ಉಬ್ಬೇನೆಲ್ಲ ಸಾಯ್ತಿದ್ದ ಅದೇನೆ ಈಜೆ ಮಾವು ನಾಟಿ ವೆಂಡೆ ಇದು ಪಾರ್ಟಿ ಬೆಸ್ಕೆನೆ ಮಾಕಿನ ಹಾಸ್ಪಿಟಲು ರೋಡು ಬರಬರ್ ಸಾಯ್ತಿಗಿವು ಅದೇನು ಮಧ್ಯೆ ಮಾಮ